స్టెల్లా ఎల్ నౌక మీకు గుర్తుంది కదా. కాకినాడ సీపోర్ట్లో ఉన్నటువంటి ఈ నౌక భారీగా పీడిఎస్ బియ్యం ఎగుమతి చేసుకుంటూ వెళ్తుందని అప్పట్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే జిల్లా కలెక్టర్ అప్పుడు ఆ షిప్ని తనిఖీలు చేయడం, అందులో కొంత రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ రావడం, ఆ షిప్ని పరిశీలించడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన అవగతం చేసుకుని సీజ్ ద షిప్ అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అందులో ఉన్నటువంటి 2360 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని కిందకి దింపేశారు. మిగతా లోడ్ అయితే ఏదైతే రా రైస్ ఉందో ఆ రా రైస్ని అందులో లోడ్ చేశారు. ఆ షిప్ అయితే వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అక్కడ అందులో సీజ్ చేసినటువంటి 2360 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఎవరు ఎక్స్పోర్ట్ చేశారనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. కాకినాడకు సంబంధించి 3 సంస్థలు ఇందులో కీలకంగా ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించారు. వాళ్ళ మీద పలు కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో సత్యం బాలాజీ అనే సంస్థకి సంబంధించి సుమారుగా 1000 టన్నులకు పైగా రేషన్ బియ్యం అందులో ఉంది. ఆ సీజ్ చేసిన బియ్యాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. అయితే తాజాగా చూసుకుంటే ఈరోజు సత్యం బాలాజీ అనే సంస్థకు సంబంధించి అది సంస్థ కేంద్ర కార్యాలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఉంది. రాయ్పూర్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నాయి. అదే ఏకకాలంలో ఇటు కాకినాడలో కూడా రైడ్స్ జరుగుతూ ఉన్న పరిస్థితి అవుతుంది. కాకినాడకి సంబంధించి సత్యం బాలాజీ రైస్ మిల్కి సంబంధించినటువంటి మేనేజర్ ఎవరైతే కళ్యాణపు అశోక్ ఉన్నాడో, ఇతని ఇంటిపై ఉదయం నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు 2 వాహనాల్లో రావడం జరిగింది. పూర్తి స్థాయిలో అతను ఏ విధంగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఎన్ని టన్నుల బియ్యం ఇక్కడ నుంచి ఎగుమతి చేశారు, దానికి సంబంధించిన లావాదేవీలు రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా వాళ్ళు సునిశ్చితంగా పరిశీలిస్తడం జరుగుతుంది. మొత్తంగా ఈ రైడ్స్ అయితే చాలా కాలం తర్వాత, అంటే సుమారుగా ఈ షిప్ వెళ్ళిపోయి దాదాపుగా 20 రోజులు అవుతా ఉంది. ఈ కాకినాడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ అక్రమానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభిస్తాయనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈ సత్యం బాలాజీ రైస్ మిల్ అనేది చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల టన్నుల బియ్యం అయితే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేసినట్టుగా కూడా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఈ రికార్డ్స్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ నుంచి ఎంతగా కొన్నారు, ఎంతకు విక్రయించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తూ ఉన్న పరిస్థితి. మరోవైపు సిట్ విచారణ కూడా దీని మీద జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కాకినాడలో ఐటీ రైడ్స్, అది కూడా ఒక మేనేజర్ స్థాయి వ్యక్తి ఇంటిపై రైడ్స్ జరుగుతున్నాయనేది కూడా ఆసక్తి కలిగిస్తూ ఉంది. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా సత్యం బాలాజీ రైస్ మిల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గృహాలు, ఆఫీసుల్లో కూడా ఈ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ రేషన్ రైస్కి సంబంధించి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయని మనకు అర్థమవుతా ఉంది.